స్వాగతం. సో అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి తాము ఎట్టి పరిస్థితుల్లో హాజరు కాబోమని కాంగ్రెస్ తేల్చి చెప్పేసింది. కాకపోతే దీని వెనకాల ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మహమ్మద్ అలీ జిన్నా స్థాపించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ హస్తం ఉందనేది చాలా స్పష్టంగా ఉంది. నేరుగా బెదిరింపులకు దిగింది. మీరు 19 సీట్లు గెలిచారు మా సహకారంతో. కేరళ నుంచి పార్లమెంటు సీట్లు 20 ఉంటే అందులో 19 కాంగ్రెస్ గెలిచింది. ఈ కాంగ్రెస్ గెలుపు వెనక ఈ ముస్లిం లీగ్ ఉందనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఒకవేళ మీరు రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైతే మా మద్దతు అనేది ఉండదు అని. దాంతో కాంగ్రెస్లో భయం పట్టుకుంది. యూపీలో గెలవలేక కేరళ వెళ్ళి వాయనాడు నుంచి గెలిచిన రాహుల్ గాంధీకి కూడా డౌట్ అనుమానం వచ్చేసి చివరికి ముస్లిం లీగ్ ఒత్తిడికి తలొగ్గి ప్రతిష్టాపన కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో ఫేస్ ఆఫ్ విత్ వాసుదేవంలో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు శంకరోళ్ళ రవికుమార్ గారు. నమస్తే రవి గారు. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. రవి గారు, చూశారు కదా, ముస్లిం లీగ్ హెచ్చరిక జారీ చేసింది కాంగ్రెస్ హైకమాండ్కి. దానికి తోడు స్వయంగా సోనియా గాంధీయే పిటిషన్ వేసింది. ఎప్పుడు లోగడ అసలు అక్కడ రాముడు లేడు, గాడిద గుడ్డు లేదు, సెప్టెంబర్ 2007లో వేసింది. సో నమ్మకం లేని వ్యవస్థ ద్వారా నిర్మితమవుతున్న ప్రతిష్టాపన కార్యక్రమానికి, మందిరానికి మనం వెళ్ళేది ఏంటిలే అని ఆవిడ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. దానితో వాళ్ళకు సాకు దొరికింది ముస్లిం లీగ్. సో కేవలం మైనారిటీ ఓట్లే కాంగ్రెస్కి పెడితే దేశం మొత్తం మీద టు స్టార్ట్ విత్ అండి కాంగ్రెస్కి ఒక 40 అయితే గ్యారంటీకి వస్తాయి కదా. నాకు తెలిసి అయోధ్య రామాలయ ప్రతిష్టాపన తర్వాత కాంగ్రెస్కి 4 సీట్లు వచ్చినా కూడా ఎక్కువే. ఆ 4 సీట్లు వచ్చినా కూడా వాళ్ళు సంతోషంగా, దేశం మొత్తం మీద చెప్తున్నాను, దేశం మొత్తం మీద అంటున్నాను నేను, దేశం మొత్తం మీద వాళ్ళకి 4 సీట్లు వచ్చినా కూడా వాళ్ళు సంతోషంగా స్వీకరించాలి. ఆ 4 సీట్లు అన్నీ వచ్చాయి అని చెప్పేసి. అది కూడా రాముల వారి దయ, అది కూడా రాముల వారి దయ. అది కూడా కొంతమంది హిందువులు కాంగ్రెస్ పైన ప్రేమ, పాత పార్టీ అని వేస్తే తప్ప అది కూడా రావలేకపోతే. ఉన్న విషయం వాస్తవంగా చెప్తున్నాను. ఎందుకంటే హిందువుల డబ్బులతో, హిందువుల టైం అండ్ ఎనర్జీతో స్థాపించబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది 125 సంవత్సరాల క్రితం. అప్పుడు ముస్లింలందరూ కూడా, అంటే ముస్లింలు కొంతమంది తప్పితే ముస్లింలందరూ కూడా మ్యాక్సిమం ముస్లిం లీగ్ పార్టీతో ఉన్నారు, జిన్నాతో ఉన్నారు. పార్టీ స్టార్ట్ అయింది హిందువుల రక్తంతో, హిందువుల సమయంతో, హిందువుల యొక్క డబ్బుతో. ఇన్ని సంవత్సరాలు నడిచింది కూడా హిందువులతో. ఇప్పుడు హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి, ఆదర్శప్రియుడైనటువంటి ఆ శ్రీరాముల వారి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో ఆయనకు ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉంటే దానిని మీరు బహిష్కరించారంటే ఎంత ధైర్యం మీకు? అంటే ఈ దేశంలో హిందువులకు మనోభావాలు ఉంటాయి అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? దానికి ధైర్యం ఎందుకండి? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే అటెండ్ కార్, అంతే. వాళ్ళకి ఇంట్రెస్ట్. నేను ఒక విషయం చెప్తాను సార్, వేరే ఏ విషయాల్లో అయినా మీరు పార్టిసిపేట్ చేయలేదు అంటే అది మీకు ఇండియన్ డెమోక్రసీలో మీకు ఉంది. బట్ ఇది ఎథికల్గా, మోరల్గా ఒక మెజారిటీ ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించాల్సిందిగా, అందులో ఆ మెజారిటీ ప్రజల యొక్క, నేను ఇంతకుముందే చెప్పాను, మెజారిటీ ప్రజల యొక్క టైం అండ్ డబ్బుతో నడిచినటువంటి పార్టీ, వాళ్ళు ఓట్లు వేస్తే ఇన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీరు బహిష్కరించడం అంటే ఏంటండి? హిందువులు అంటే పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారా మనతో పాటు ఇంకా ఇద్దరు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. బషీర్ అహ్మద్ గారు, నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. ముస్లిం లీగ్ ఏపీ ప్రెసిడెంట్. అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం శ్రీనివాస్ చౌదరి గారు, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మొత్తానికి మీరు వార్నింగ్ ఇచ్చేదాకా వెళ్ళిపోయారండి బషీర్ గారు. మీరు వార్నింగ్ ఇస్తే కాంగ్రెస్ వణికిపోయి సరికంటే ఆహ్వానాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరించారు. అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ మేము రాలేకపోతున్నామని ఎవరు పంపించారంటే సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, తర్వాత అధీర్ రంజన్ చౌదరి గారు చెప్పారు. నిజంగా మీరు ఆ స్థాయికి ఎదిగారండి? కాంగ్రెస్ పార్టీలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఎదిగారా? వాస్తవంగా ఈ ముస్లిం లీగ్ పార్టీ ఏదో కాంగ్రెస్ పార్టీని బెదిరించింది, వెళ్లకుండా చేసింది అనే ఈ ఒక విష ప్రచారాన్ని ఒక ఆయన ఉన్నాడు, తోక సుధాకరో, సుత్తి సుధాకరో, సొల్లు సుధాకరో అని ఉంది ఆయన రాగాల్లో. You cannot belittle the individuals, బషీర్ గారు. I take serious objection. ఒక జర్నలిస్ట్ పట్ల మీరు ఆక్షేపణీయమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే అది నేను అంగీకరించలేను. దయచేసి ఉపసంహరించుకోండి. మీరు అంగీకరించారన్న దాన్ని నేను అంగీకరిస్తున్నాను. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఆయన ఏదైతే చెప్పాడో నేను దాన్ని అంగీకరించట్లా. ఓకే, మీరు విభేదించండి, యూ హ్యావ్ ఎవ్రీ రైట్, డెమోక్రటిక్గా యూ హ్యావ్ ఎవ్రీ రైట్.
కానీ వ్యక్తుల పేర్లని ముందర వెనకాల పేర్లు మార్చేసి తోకలు ఈకలు అని మాట్లాడితే మాత్రం మర్యాద కాదు. అది ముస్లిం లీగ్ పార్టీకి ఉన్న చరిత్ర ఏంటంటే ఏనాడు కూడా మతపరమైన కోణం తీసుకుని భారతదేశంలో స్వాతంత్రానంతరం తర్వాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ పనిచేయలేదు. ఇక్కడ చాలా మంది పొరపడుతూ ఉంటారు, మొహమ్మద్ అలీ జిన్నా గారి ముస్లిం లీగ్ పార్టీ ఈ ముస్లిం లీగ్ పార్టీ ఒకటని. దానికి దీనికి సంబంధమే లేదు. దీని ముస్లిం లీగ్ పార్టీని మొహమ్మద్ ఇస్మాయిల్ గారు స్థాపించారు. ఆయన రాజ్యాంగ సభలో కూడా సభ్యులుగా ఉన్నారు, 3 సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఒకసారి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. కాబట్టి అది వేరే విషయం. కాబట్టి ముస్లిం లీగ్ మీద ఏదో నెపం వేయాలి, ముస్లిం లీగ్ ఏదో చెడు చేసింది అనే దాన్ని, ఈ ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. అది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఓపెన్గా. మీరు ఇవాళ ఎవరో ప్రచారం చేయట్లా, కాంగ్రెస్ పార్టీ మీ బెదిరింపులకు భయపడి ఆ దక్కే ఇప్పుడు మిమ్మల్ని కాదనుకుంటే వాళ్ళు అక్కడ 19 కాదు 9 కూడా రావు. సో కేవలం మీ మీద బ్యాంక్ అయ్యి కేవలం కాంగ్రెస్ పార్టీ మీ మీద బ్యాంక్ అయ్యి ఇది నిజమా కాదా బషీర్ గారు, ఇది నిజమా కాదా, మీ మీద బ్యాంక్ అయ్యి కదా వాళ్ళు గెలిచింది, మీ మీద బ్యాంక్ అయ్యి కదా వాళ్ళు గెలిచింది, అవునా కాదా? కేరళలో మీ దయాధర్మంతో గెలిచిందే కదా. అప్నాదళ్ అనే ఒక చిన్న ఉప ప్రాంతీయ పార్టీ మీద ఆధారపడే మోడీ గెలిచింది. మోడీ మట్టుకు ఎలా గెలిచాడు? అప్నాదళ్ అనే ఉప ప్రాంతీయ పార్టీ మీద ఆధారపడే అప్నాదళ్ అనే ఉప ప్రాంతీయ పార్టీ మీద ఆధారపడి మీరు మోడీ గారు గెలిచారు. సరే, నేను నా సమాధానం చెప్పనేమాట. ఓకే, ఇప్పుడు ముస్లిం లీగ్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు రావట్లేదు అని చెప్పేసి ఒక విష ప్రచారం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఉన్న ఈ సనాతన ధర్మాన్ని కాపాడే పూజ్య స్వామీజీలు, శంకర స్వామీజీలు, 4 శంకర స్వామీజీలు ఉన్నారు. 4 వేదాల్ని కాపాడుతూ ఆదిశంకరాచార్యుడు స్థాపించిన మఠాల్ని నడుపుతున్న స్వామీజీలు, వారు మేము రాము, ఇది చేయకూడదు, ఇది ధర్మానికి వ్యతిరేకం అని చెప్పేసి వారు చెప్తున్నారంటే వారికి కూడా ముస్లిం లీగే చెప్పిందా? ముస్లిం లీగ్ వాళ్ళే చెప్పారా? ఎళ్ళబాకండి బషీర్ గారు ధర్మానికి వ్యతిరేక